ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. పరిశుద్ధుడు సర్వశక్తిమంతుడు మనకు తోడుగా ఉండును గాక. ఆయన కృప నిరంతరము కూడా మనతో ఉండును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్న మాట యెషయా గ్రంథములో నుంచి 28వ అధ్యాయము 16వ వచనము. విశ్వసించువాడు కలవరపడడు. ఆమేన్. హల్లెలూయా. దేవానికి స్తోత్రములు. అవును, విశ్వసించువాడు కలవరపడడు. మరి యెషయాతో మాట్లాడుచున్న మాట ఇది. దేవుడు ఎందుకు ఈ మాట పలుకుచున్నాడంటే, విశ్వాసం ఉన్న చోట కలవరం ఉండదు అంటున్నాడు దేవుడు. విశ్వాసానికి కలవరానికి ఎందుకు దేవుడు మరి ఇంతగా వ్యత్యాస పెట్టి ఉన్నాడంటే, అసలు విశ్వాసమే ఫస్ట్ కదా. దేనికైనా సరే, ఏ పనికైనా, అంటే ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటిది ఏదైనా సరే మనకి జీవితంలో సంభవించినా కూడా అది కేవలం విశ్వాసంతోనే మనం ఎదిరించగలం. అది ఏ విశ్వాసం కావాలి మనకి? ఎలాంటి విశ్వాసం కావాలి? విశ్వాసం అనగానే మరి చాలామంది అనుకుంటారు లైఫ్ మీద విశ్వాసం అనుకుంటారు, అంటే వాళ్ళు చేస్తున్న పని మీద విశ్వాసం అనుకుంటారు. కానీ అది కాదు. అసలు మనం విశ్వసించాల్సింది సర్వశక్తిమంతులకు దేవుడిని. ఆయన్ని విశ్వసించి, ఆయన్ని వెంబడించి, ఆయన్ని గనక మనం వేడుకుంటే గనక అసలు అలాంటి వాడు ఎన్నడూ కూడా కలవరపడాడు. చూడండి, ఒక ఫుట్బాల్ ఆడే ప్లేయర్ ఉన్నాడు అనుకుందాం. ఇక వాళ్ళ పాయింట్స్ అన్నీ అయిపోయినాయి. ఒకటే బాల్ గోల్ చేయాలి. మరి అది గోల్ చేసినప్పుడు ఆ బాల్ అయితే తన్నినప్పుడు గోల్ కీపర్ పట్టుకుంటే అదేమవుతుందంటే వీళ్ళు ఓడిపోతారు. కానీ అతను ఏం చేస్తాడు? విశ్వాసంతో దాన్ని బాల్ని ఆయన హిట్ చేస్తాడు. అంటే ఆయన ఎందుకు విశ్వాసంతో చేస్తాడంటే, ఇది ఎట్లయినా గోల్లో పడాలి. అక్కడ గోల్ కీపర్ ఏం చేస్తాడంటే దీన్ని ఎట్లయినా ఆపాలని. మరి అది గేమ్ కాబట్టి అది గోల్ కీపర్ గోల్ పడవచ్చు లేదా పట్టుకోవచ్చు, అది గేమింగ్ వరకే. కానీ జీవితం విషయం అలా కాదు. జీవితం ఎలా ఉంటుందంటే, జీవితం ఎప్పుడు కూడా పోరాటంతోనే ఉంటుంది. జీవితం అనేది భయంకరమైన పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఎలాంటి పరిస్థితులు, అలాంటి మరి విపత్తులు వచ్చినప్పుడు విశ్వాసము మనము దేవునిపై ఉంచాలి. దేవుణ్ణి వేడుకోవాలి. దేవుణ్ణి మనము మరి ఆయన యందు మనం ఉండాలన్నమాట. అందుకనే చూడండి, చాలామంది లోకంలో ఉన్నవారు వారు కొంత విశ్వాసము ఉన్న కూలిపోయిన కొంతమంది మాత్రమే సక్సెస్ అవుతారు. కానీ క్రీస్తుని నమ్మిన వాడు మాత్రము తను విశ్వసిస్తే గనక తను సక్సెస్ అవుతాడు. తనతో పాటు తన కుటుంబం అంతా కూడా మరి సక్సెస్ అవుతుంది. అది దేవుని యొక్క క్రీస్తుని వెంబడిస్తే, క్రీస్తు మీద ఆనుకుంటే అలాంటి ఘనతని, అలాంటి ప్రభావాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మరి అందుకే దేవుడి అన్నమాట నిజమే, చిన్న మాట కానీ చాలా పెద్ద మీనింగ్ ఉంటుంది. విశ్వసించేవాడు కలవరపడడు. ఆమేన్. హల్లెలూయా. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయ్యా వందనాలు తండ్రి, వందనములు పరిశుద్ధుడ, వందనములు దేవా, స్తోత్రములు అయ్యా. నిన్న నేడు ఏకరీతిగా తండ్రి, మీకే వందనాలు, మీకే కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాం నా పరమ తండ్రి. అయ్యా, విశ్వసించి వాడు కలవరపడని చెప్పిన దేవుడు అయ్యా, నీకే వందనాలు, మీకే కృతజ్ఞత ఆస్తులు నా పరమ తండ్రి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి నా పరమ తండ్రి ఏసయ్య విశ్వాసం కోల్పోవచ్చున్నాం నా పరమ తండ్రి, క్షమించండి. చిన్న చిన్న ఇబ్బందులకి నా పరమ తండ్రి విశ్వాసాన్ని కోల్పోవచ్చున్నాం, క్షమించండి. అయ్యా, ఏ బాధ వచ్చినా, ఎలాంటి వేదన వచ్చినా నీ యందు విశ్వసించే కృపను మాకు దయచేయండి. నీ యందు విశ్వసించే కృపను మాకు దయచేయండి. అయ్యా, నీ విశ్వాసంలో ఉండటం కృపనే భాగ్యాన్ని మాకు దయచేయండి. అయ్యా, వందనములు తండ్రి, వందనములు రాజా, నీకే స్తోత్రములు అయ్యా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న తండ్రి, నీకే వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని దీవించండి, ఆశీర్వదించండి. జరుగుతున్న ఉపవాస ప్రార్థన కూడా తోడుండి ముందు నడిపించండి. ఈ 21 దినము నా పరమ 21 దినంలోకి మీరు నడిపించిన విధానం బట్టి నీకే స్తోత్రములు. మీరే తోడుండి ముందు నడిపించమని నజరేయుడు సర్వశక్తిమంతుడు దేవుడి నామంలోనే ఈ ప్రార్థన అంతా కూడా అడిగి వేడుకుంటున్నాం నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.